శాతవాహన రాజులలో ప్రసిద్ధులు చెప్పుకోదగినటువంటి వాళ్ళు ఒక ముగ్గురు నలుగురు రాజులు ఉంటారు. పురాణాల ప్రకారము శాతవాహన రాజ్యాన్ని దాదాపుగా 30 మంది రాజులు పరిపాలించినట్లుగా తెలుస్తుంది. అంటే శ్రీముఖుడి దగ్గర నుంచి మూడో పులోమావి వరకు. శ్రీముఖుడి దగ్గర నుంచి మూడవ పులోమావి అంటే 30వ రాజు ఇతని వరకు దాదాపుగా 450 సంవత్సరాలు వీళ్ళు పరిపాలించినట్లుగా మనకు పురాణాలు చెప్తున్నాయి. ఏదేమైనా కూడా శాతవాహనులు అనేటటువంటి వాళ్ళు మౌర్యులకు సామంతులు. భారతదేశంలో మౌర్య సామ్రాజ్యం స్థాపించినటువంటి వాడు చంద్రగుప్త మౌర్యుడు. చంద్రగుప్త మౌర్యుడు స్థాపించినటువంటి మౌర్య సామ్రాజ్యం భారతదేశం అంతా దాదాపుగా ఉత్తర భారతదేశము, దక్షిణ భారతదేశం అంతా ఇది విస్తరించింది. దక్షిణ భారతదేశం అంటే దక్కన్లో శాతవాహనుల కాలం మౌర్యుల కాలంలో దక్కన్లో శాతవాహన రాజ్యాన్ని శాలివాహనుడు అనేటటువంటి రాజు పరిపాలించేవాడని తెలుస్తుంది. అయితే ఇదంతా దీని ఇంట్రొడక్షన్. ఏది ఏమైనా మనకు కుంతల శాతకర్ణి గురించి చెప్పాలి అంటే, కుంతల శాతకర్ణి 13వ రాజు. ఇతను మలయావతి అంటే కుంతల రాజకుమార్తె మలయావతిని పెళ్లి చేసుకోవడం వల్ల ఇతనికి కుంతల శాతకర్ణి అనే బిరుదు వచ్చిందని చెప్తారు. ఇతను ఎందుకు ప్రసిద్ధుడు అంటే ఇతనికి విక్రమార్క అనే బిరుదు ఉంది. ఇతనికి విక్రమార్క అనే బిరుదు ఉంది. దీన్ని మనం గమనించాలి. విక్రమార్క అనే బిరుదు నండూరి కృష్ణమాచార్యులు ప్రస్తావన ప్రకారం ఇతనికి విక్రమార్కుడు అనే బిరుదు ఉందని చెప్తున్నాం. అయితే విక్రమార్కుడు అనే బిరుదు ఎవరికి వస్తుంది? విక్రమార్కుడు అనే బిరుదు ఎవరైతే ఉజ్జయిని రాజ్యాన్ని పరిపాలించి ఎవరైతే ఉజ్జయిని రాజ్యాన్ని పాలిస్తున్నటువంటి శకులను ఓడిస్తారో వాళ్లకు విక్రమార్కుడు అనే బిరుదు వచ్చిందని చెప్పేసి చెప్తారు. ఇతను శకులను ఓడించి విక్రమార్కుడు అనేటటువంటి మాల్వా మహారాష్ట్రలను ఇతను శకులను ఓడించి మాల్వా మహారాష్ట్ర ప్రాంతాలను ఇతను పరిపాలించాడు. కాబట్టి ఇతనికి విక్రమార్కుడు అనే బిరుదు ఉందని చెప్పేసి కుంతల శాతకర్ణికి కొంతమంది చెప్తున్నారు. ఇది కృష్ణమాచార్యులు ప్రస్తావించారు ఇతని గురించి ఆ విధంగా. అయితే ఇతని ప్రస్తావనలు ఏ ఏ గ్రంథాల్లో ఉన్నాయి అంటే, కుంతల శాతకర్ణికి సంబంధించినటువంటి ప్రస్తావనలు అనేక గ్రంథాల్లో ఉన్నాయి. ముఖ్యంగా రాజశేఖరుడు రాసినటువంటి కావ్యమీమాంస. రాజశేఖరుడు 10వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. ఇతను మహిపాలుడు అనేటటువంటి గూర్జాల ప్రతిహార రాజు దగ్గర ఉన్నటువంటి వాడు. ఇతను కావ్యమీమాంస, కావ్యమంజరి అనే 2 పుస్తకాలు రాశాడు. కావ్యమీమాంస, కర్పూర మంజరి. కావ్యమీమాంస, కర్పూర మంజరి అనేటటువంటి 2 గ్రంథాలు రాసినటువంటి వాడు. ఈ 2 గ్రంథాల్లో చాలా మంది పాత రాజుల గురించి అంటే గుప్తుల గురించి, తర్వాత ఈ శాతవాహనుల గురించి, కొంతమంది రాజుల గురించి ఇతను ప్రస్తావించాడు. ఇతను 10వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. మహిపాల అనేటటువంటి గూర్జార ప్రతిహార రాజుల దగ్గర ఇతను కవిగా ఉన్నాడు. అంతేకాకుండా కుంతల శాతకర్ణి గుణాఢ్యుడు బృహత్ కథలో కూడా ఇతని గురించి ప్రస్తావించాడు. గుణాఢ్యుడు రాసినటువంటి బృహత్ కథ. గుణాఢ్యుడి బృహత్ కథ చాలా చాలా ఫేమస్, అందరికీ తెలిసే ఉంటుంది. గుణాఢ్యుడి బృహత్ కథ అనే దాన్ని పైశాచిక అనేటటువంటి ఒక భాషలో రాశాడు. పైశాచిక భాష. ఈ పైశాచిక భాష అనేది ఆ రోజుల్లో లోకల్ లాంగ్వేజ్ అంటే స్థానికంగా వాడేటటువంటి భాషగా చెప్తారు. కానీ దినేష్ చంద్ర సర్కార్ ఏం చెప్పారంటే ప్రాచీన తెలుగు భాషని పైశాచిక భాష అంటారని చెప్పేసి ఇది గుర్తుపెట్టుకోవాలి. దినేష్ చంద్ర సర్కార్ ప్రాచీన తెలుగు భాషను పైశాచిక భాష అన్నాడు. ఇంతే కాకుండా గుణాఢ్యుడి బృహత్ కథలోనే కాకుండా యశోధరుడు రాసినటువంటి జయమంగళ, గుర్తుపెట్టుకోండి, యశోధరుడు అనేటటువంటి కవి రాసినటువంటి జయమంగళ అనేటటువంటి పుస్తకంలో కూడా ఈ కుంతల శాతకర్ణి ప్రస్తావన ఉంది. అంతేకాకుండా సర్వవర్మ, ఇతని దగ్గర పనిచేస్తున్నటువంటి సర్వవర్మ రాసినటువంటి కాతంత్ర వ్యాకరణం, ఈ కాతంత్ర వ్యాకరణం అనేటటువంటి పుస్తకం ఇతని కోసమే రాశాడు. ఇతనికి ఈ కుంతల శాతకర్ణి కోసమే ఇది రాయడం జరిగింది. కుంతల శాతకర్ణికి అంకితం చేయడం జరిగింది. ఇదేంటంటే సంస్కృతాన్ని 6 నెలల్లో నేర్చుకునేటటువంటి గ్రంథం అని చెప్పారు. అయితే సంస్కృతానికి ఇతనికి సంబంధించినటువంటి మనకు ముఖ్యమైన అంశాలు ఏంటి, అసలు సంస్కృతానికి కుంతల శాతకర్ణికి మధ్య లింక్ ఏంటి అన్న విషయానికి వస్తే,
కుంతల శాతక ఇప్పటికే చెప్పాను నేను. కుంతల శాతకర్ణి మలయావతి అనేటటువంటి రాకుమార్తెను పెళ్లి చేసుకున్నాడు కుంతల దేశం నుంచి. ఈమె ఉత్తర భారతదేశంలో ఉంటుంది. ఈమెకు సంస్కృతం మాత్రమే వస్తుంది. ప్రాకృతము, పైశాచికము, ఇక ప్రాచీన తెలుగు భాషలు ఈమెకు అర్థం రావు. అయితే ఈమె ఒకరోజు జలకాలు ఆడుతున్నప్పుడు, అంటే స్నానం చేస్తున్నప్పుడు ఆమె పైన ఒకటే నీళ్లు పోస్తున్నాడు కుంతల శాతకర్ణి. అయితే ఈమె సంస్కృతంలో మోద కైస్తకయ అనేటటువంటి పదాన్ని వాడితే ఆయన ఏం చేశాడంటే భటులను పిలిపించి ఉండ్రాలు తెప్పించాడు. అతనికి ఉండ్రాలు తెమ్మన్నట్లుగా అర్థమైంది. ఉండ్రాలు తెప్పించాడు. ఈమె నవ్వి రాజును హేళన చేసి అంతేకాకుండా రాజుకు ఛాలెంజ్ చేసింది. 6 నెలల్లో నువ్వు సంస్కృతం నేర్చుకుంటే నేను నిన్ను భర్తగా అంగీకరిస్తా, లేదంటే నేను నిన్ను భర్తగా అంగీకరించను అని చెప్పాడు. కుంతల శాతకర్ణి చాలా రసికుడు. ఇతను అనేక మంది రాకుమార్తెలను పెళ్లి చేసుకున్నాడు. చాలా మంది స్త్రీలతో ఇతనికి సంబంధం ఉంది. ఇతను మలయావతి ఆ విధంగా చేసిన తర్వాత మలయావతితో ఒకసారి ఇతను రతిలో పాల్గొన్నప్పుడు, అంటే ఇంటర్ కోర్స్ చేస్తున్నప్పుడు ఒక విచిత్రమైనటువంటి భంగిమలో ఆమెను చేయడంతో ఆమె పైనుంచి, అంటే చాలా హైట్ నుంచి ఈ రతిలో పాల్గొన్నప్పుడు ఆమె అక్కడి నుంచి కింద పడిపోయి కింద దీపం ఆమె కూర్చుకొని చనిపోయింది. మలయావతి కరిర్తి అనే, లేదా కొన్ని దాంట్లో కర్తిరా అని ఏదో పేర్లు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విధంగా ఉంటాయి. కరర్తి అని కొన్నిట్లో ఉంటుంది, కరిర్తి అని కొన్నిట్లో ఉంటుంది. ఇది ఒక రతి క్రీడ. ఈ క్రీడలో పాల్గొన్నప్పుడు ఆమె పైనుంచి కింద పడిపోయి చనిపోయింది. కుంతల శాతకర్ణి భార్యను చంపినటువంటి, అంటే రాణిని చంపినటువంటి కామకాంక్షలో భార్యను చంపినటువంటి వాడు అని చెప్పేసి ఇతనికి చెప్తూ ఉంటారు. ఇది సంస్కృతానికి అతనికి ఉన్నటువంటి లింక్. అయితే సంస్కృతం నేర్చుకుంటే బాగుంటుంది, సంస్కృతం చాలా మంచి భాష అని చెప్పేసి ఎలాగైనా అందరూ సంస్కృతాన్ని నేర్చుకోవాలి అని ఇతను పట్టుబట్టాడు. సో ఇతని కాలంలోనే సంస్కృతం అనేది అభివృద్ధి చెందింది. ఈ సంస్కృతం అభివృద్ధి చెందడానికి ఇతను దోహదపడ్డాడు. ఏ విధంగా దోహదపడ్డాడు అంటే, ఇతను కుంతల శాతకర్ణి సర్వవర్మ అనేటటువంటి, అంటే నాకు సంస్కృతాన్ని నేర్పించమని ఇతను మొదట గుణాఢ్యుడి దగ్గరికి వెళ్ళాడు. గుణాఢ్యుడు, నువ్వు సంస్కృతాన్ని నేర్చుకోలేవు, నీ వల్ల కాదు, వదిలేసాయని చెప్పేసి గుణాఢ్యుడు చెప్పాడు. ఆ విధంగా గుణాఢ్యుడు చెప్తే ఇతనికి కోపం వచ్చింది. నేను సంస్కృతాన్ని 6 నెలల్లో ఎలాగైనా నేర్చుకుంటా, అప్పుడు నువ్వేం చేస్తావు అని అడిగాడు. గుణాఢ్యుడు, నువ్వు 6 నెలల్లో సంస్కృతం నేర్చుకుంటే నేను అడవులకు వెళ్ళిపోతా అన్నాడు. వాళ్ళిద్దరి మధ్య ఆ విధమైనటువంటి ఒప్పందం జరిగింది. దాంతో గుణాఢ్యుడు సర్వవర్మ అనేటటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి, కాతంత్ర రామాయణం రాసింది అతనే, సర్వవర్మ దగ్గరికి వెళ్ళి ఈ సర్వవర్మ దగ్గర సంస్కృతాన్ని నేర్చుకోవడం జరిగింది. 6 నెలల్లో ఇతను సంస్కృతాన్ని నేర్చుకున్నాడు. 6 నెలల తర్వాత ఇతను సంస్కృతం నేర్చుకున్న తర్వాత అనుకున్నట్లుగానే గుణాఢ్యుడు అడవులకు వెళ్ళిపోయాడు. సంస్కృతాన్ని నేర్చుకున్న తర్వాత సంస్కృతం చాలా బాగుంది అని చెప్పాడు. అయితే వీళ్ళిద్దరి మధ్య ఈ పోటీని చెప్పినటువంటి వాడు సోమదేవుడు. సోమదేవుడు అనేటటువంటి కవి కథా సరిస్సాగరం అనేటటువంటి పుస్తకాన్ని రాశాడు. ఈ కథా సరిస్సాగరంలో చాలా మంది శాతవాహనుల గురించి ఇతను ప్రస్తావించడం జరిగింది. సోమదేవుడు రాసినటువంటి కథా సరిస్సాగరం ప్రకారము కుంతల శాతకర్ణికి గుణాఢ్యుడికి మధ్య ఒక పోటీ జరిగింది. ఆ పోటీలో 6 నెలల్లో నువ్వు సంస్కృతాన్ని నేర్చుకుంటే నేను అడవులకు వెళ్ళిపోతాననేటువంటి ఛాలెంజ్ చేశాడని చెప్తారు. ఆ ఛాలెంజ్ ప్రకారం తర్వాత ఆయన నేర్చుకున్నాడు, కష్టపడి నేర్చుకున్నాడు. తర్వాత ఆయన అడవులకు వెళ్ళిపోయాడు. ఇదంతా జరిగింది. ఆ తర్వాత సంస్కృతాన్ని నేర్చుకున్నటువంటి కుంతల శాతకర్ణి సంస్కృతాన్ని ప్రాకృత భాష, అంత ముందున్నటువంటి రాజభాష ప్రాకృత భాష స్థానంలో సంస్కృత భాషను ప్రవేశపెట్టాడు రాజభాషగా. గుణాఢ్యుడు రాసినటువంటి బృహత్ కథ పైశాచిక భాషలో రాయబడిందని మనకు తెలుసు. పైశాచిక భాష ఆ రోజుల్లో
తెలుగు భాషగా కూడా చెప్పుకుంటామని మనం చెప్పుకున్నాం. అయితే విష్ణు శర్మ పంచతంత్రాన్ని ఈ బృహత్ కథను ఆధారంగా తీసుకొని పంచ పంచతంత్రం అనే పుస్తకాన్ని రాశాడని చెప్తారు. బృహత్ కథ అనేటటువంటి పుస్తకం చాలా పుస్తకాలు రాయడానికి ఇది ఆధారభూతమైనటువంటి గ్రంథం అని మనకు తెలుస్తోంది. క్షేమేంద్రుడు బృహత్ కథామంజరి ఇది కూడా బృహత్ కథతోనే రాశాడు. హరిసేనుడు బృహత్ కోశ, వరాహమిహిరుడు బృహత్ సంహిత, తర్వాత సోమదేవుడు కథా సరస్సాగర్. ఈ పుస్తకాలన్నిటికీ మూలం వచ్చేసి గుణాఢ్యుడి బృహత్ కథగా చెప్తాం. ఇప్పుడే చెప్పాను నేను పైశాచిక భాషను దినేష్ చంద్ర సర్కార్ ఆ విధంగా పోల్చాడని చెప్పేసి. తెలుగు భాషగా పోల్చాడని జస్ట్ ఇప్పుడే నేను చెప్తున్నాను. అది ఇలా వచ్చింది. ఆ తర్వాత కాలంలో ఇతను సంస్కృత భాషను ఎలాగైనా ప్రజలకు నేర్పించాలి. సంస్కృతం అంటే ప్రజల్లో ఇంట్రెస్ట్ తీసుకురావాలి. ఏం చేయాలని చెప్పేసి ఒక సర్వే చేశారు. ప్రజలకు ఇష్టమైనటువంటిది ఏంటో ఒక సర్వే చేశారు. సర్వే చేస్తే అప్పట్లో టీవీలు లేవు, ఏది మనలాగా మొబైల్స్ లేవు, ఏమీ లేవు. ఎంటర్టైన్మెంట్ అనేది అప్పట్లో ఏంటి? అప్పట్లో ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ ఉమెన్. సో, ఉమెన్ కాబట్టి అంటే అప్పట్లో ఎంటర్టైన్మెంట్ ఉన్నటువంటిది ఒక రతి క్రీడ మాత్రమే బాగా ఎంటర్టైన్మెంట్ ఉన్నటువంటిది. అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ దీనివల్ల ఈ కామక్రీడ వల్ల ఇదొక కామక్రీడ. ఈ కామక్రీడ వల్ల ఇప్పటికీ చాలా నేరాలు, ఘోరాలు కూడా జరుగుతున్నాయి. సో, ఇది ప్రజలకు బాగా ఇష్టం అని చెప్పేసి అతను తెలుసుకున్నాడు. దాంతో ఉత్తర భారతదేశం నుంచి వాత్సాయనుడు అనేటటువంటి ఒక కవిని తీసుకొచ్చి కామసూత్రాన్ని రాయించాడు. ఆ కామసూత్రంలో వివిధ రకాలైనటువంటి రతి క్రీడ భంగిమలు అతను అందులో వివరించుంటాయి. దీన్ని పంచాంగుల ఆదినారాయణ శాస్త్రి అనేటటువంటి వాడు శాతవాహనుల కాలం నాటి ఈ వాత్సాయనుడి కామసూత్రం అనేది ఈ సాంఘిక జీవన విధానాన్ని తెలియజేస్తుందని ఈయన చెప్పాడు. ఈయన తెలుగులో దాన్ని అనువాదం చేశాడు. వాత్సాయనుడి కామసూత్రాన్ని అనువాదం చేసినటువంటి వాడు పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి. ఆ తర్వాత మనం నెక్స్ట్‌కి వెళ్తే దీంట్లో మనం తెలుసుకోదగినటువంటిది ముఖ్యమైనటువంటిది ఏంటి అన్న విషయానికి వస్తే కుంతల శాతకర్ణి గురించి. కుంతల శాతకర్ణి కాలంలో గ్రంథాలు, కుంతల శాతకర్ణి భార్య, ఆమె ఎలా చనిపోయింది, ఇవి ఎక్కువగా పరీక్షకు వచ్చేటటువంటిది. ఇది కుంతల శాతకర్ణి గురించి.